నా పేరు బి సత్యనారాయణ అండి. విశాఖ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నాను. ఇప్పుడు ఈ రోజు ఉత్తరాంధ్ర ట్రక్ అండ్ ట్రైలర్ సప్లయర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 3వ వార్షికోత్సవానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచారు. చాలా సంతోషం. అయితే ఇక్కడ విడిఎల్ఎస్ఏ అని ఇంకొక అసోసియేషన్ ఉంది, లారీ సప్లయర్స్. ఉత్తరాంధ్ర అసోసియేషన్ అని వీళ్ళది ఉంది. వాళ్ళు ఏంటంటే వీళ్ళ మీద దౌర్జన్యాలు చేసి హిందీ వాళ్ళు తెలుగు వాళ్ళు అని చెప్పి హిందీ వాళ్ళు తరివేయాలి, హిందీ వాళ్ళు వ్యాపారం చేయకూడదు అని చెప్పి వాళ్ళ బళ్ళు ఆపడం, ఫైల్స్ లాక్కోవటం, ఫైన్ వేయటం, పెనాల్టీలు వేసి డబ్బులు వసూలు చేయటం అనాథరైజ్డ్ గా. తర్వాత వీళ్ళనేమో బెదిరించి చంపుతామని కొడతామని బెదిరించి మీ అసోసియేషన్ మూసేయండి అని చెప్పి వీళ్ళని బెదిరించడం జరిగింది. నా దగ్గరికి వచ్చారు. నేనేమో కమిషనర్ గారి దగ్గర తీసుకెళ్లాను. తర్వాత ఎమ్మెల్యేలు అందరి దృష్టిలో పెట్టాను. ఇలా జరుగుతుందండి, దౌర్జన్యంగా డబ్బులు దండుకుంటున్నారు, బాగా హైలైట్ చేస్తారని చెప్పి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము మాట్లాడేది ఇక్కడితో అయిపోకుండా మీ వెనుక మేము ఉంటాం. అది ఎలాంటి పని అయినా సరే మేము ఉంటాం. రాష్ట్రంలో నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఏ రాష్ట్రంలోనే ఉంటామండి. నేను ఆల్ ఇండియా మేనేజ్మెంట్ కమిటీ మెంబర్ అండి. మా యూనియన్ ఆల్ ఇండియాలో కూడా తీసుకొచ్చామండి. అలాగే మీకు కూడా ఎటువంటి కష్టం వచ్చినా మేము ఉంటాం. ఎటువంటిదైనా సరే, ఎలాంటి కష్టమైనా సరే నా రోడ్డు మీద దిగుతాం. కాబట్టి మీ అంతమంది కూడా శ్రద్ధగా, నాకు మిత్రులు అన్నట్టు మీరు మీటింగ్ అంటే మీరు 2-3 రావడం కాదు, 40-50 మంది రావాలి అనే పద్ధతి ఉండాలి. మీరు ఏది 2-3 వస్తే మీటింగ్ అవుద్దా? ఉత్తరాంధ్ర యూనియన్ తరపున మేము వచ్చాం. ఉత్తరాంధ్ర అసోసియేషన్ వాళ్ళు దారిలో ఆఫ్ చేసి కొడుతున్నారు, హిందీ వాళ్ళని కొడుతున్నారు, వాళ్ళ దగ్గర డబ్బు వసూలు చేస్తున్నారు. ఈ రోజు నుంచి ఎవరన్నా ఆఫ్ చేస్తే మేము ఉన్నాం, మాకు ఫోన్లు చేయండి, మేము వస్తాం. మీ అందరి తరపున కూడా మేము సపోర్ట్ ఉంటాం. మీకు ఈ రోజు నుంచి ఎవరన్నా బళ్ళు ఆపినా, డబ్బులు వసూలు చేసిన పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఉంది ఆల్రెడీ. మీరు ఎవరన్నా కంప్లైంట్ ఇవ్వండి. అక్కడ పోలీసులకు ముద్ర చెప్పిన తర్వాత మాకు కూడా ఫోన్ చేయండి. మీ బళ్ళు ఎక్కడ ఆఫ్ చేస్తే అక్కడికి మేము వచ్చి దగ్గరుండి మేము మీ బళ్ళు మీకు ఇప్పిస్తాం. మేము మీ రికార్డులు ఎవరైనా వసూలు చేసినా కూడా, డబ్బులు వసూలు చేసినా కూడా ఎవరు ఇవ్వద్దు. ఈ రోజు నుంచి మేము ఉన్నాం ఈ అసోసియేషన్ తరపున అని మేము చెప్తున్నాం.